ఏపీలో జగన్ సర్కార్ హయాంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థకు గుడ్ బై చెప్పాలని కూటమి సర్కారు ఓ నిర్ణయానికి వచ్చిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. విశాఖ ఏజెన్సీలోని అరకు నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో వాలంటీర్లకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన పవన్, గత ప్రభుత్వం వాలంటీర్లకు ఏ పద్దు కింద జీతాలు చెల్లించిందో కూడా తెలియటం లేదని అన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాలంటీర్ వ్యవస్థను నడపటమే కాకుండా వారిని మభ్యపెట్టారని పవన్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పవన్ అనేకసార్లు వాలంటీర్ వ్యవస్థపై యుద్ధం ప్రకటించారు. వాలంటీర్లందరూ అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న కూటమి సర్కార్ ఇప్పుడు అన్నంత పని చేసిందని వాలంటీర్లు వాపోతున్నారట. ఇక వాలంటీర్ వ్యవస్థపై ఆశలు వదులుకోవాల్సిందే అని బాధపడుతున్నారట. వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొద్దామంటే అధికారికంగా ఎలాంటి ఆప్షన్ లేదని పవన్ చెప్తున్నా అది అయ్యే పని కాదని వాలంటీర్లకు ఇప్పటికే అర్థమైందట. ఇక తమ పనైపోయిందని మానసికంగా వాలంటీర్లు సిద్ధమయ్యారని సమాచారం. నిజానికి అసెంబ్లీ, శాసన మండలి వేదికగా వాలంటీర్ వ్యవస్థ లేదని ఇప్పటికే పలుమార్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. తమను ప్రభుత్వం కరుణించకపోతుందా అని ఆశతో ఇన్నాళ్లు ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే డిప్యూటీ సీఎం కూడా చేతులెత్తేయడంతో వాలంటీర్ల కొనసాగింపు అనేది ఉండదని మరోసారి స్పష్టం చేసినట్లయిందని అంతా అంటున్నారు.